అలానే మెసేజ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద హత్యకు కుట్ర పన్నారా, ఎవరు పన్నారు, ఎక్కడ పన్నారు, దాన్ని ఎలా భగ్నం చేయగలిగారు అనేది పెద్ద టాపిక్. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి మీద హత్యకు ప్లాన్ చేసింది అమెరికా, పాకిస్తాన్ అనేది రష్యా ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి సమాచారంగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. షాంఘైలో జరిగినటువంటి సమావేశం చైనాలో, ఆ సమావేశం సందర్భంగా నరేంద్ర మోడీ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు 45 నిమిషాలు పుతిన్ కారులో కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు అంతసేపు ఎందుకు కూర్చున్నారు అనేది అప్పుడే చర్చ జరిగింది. 45 నిమిషాల పాటు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నారు అనేది అప్పట్లో చర్చ జరిగినప్పటికీ కూడా పెద్దగా సీరియస్గా దాన్ని తీసుకోలేదు. కానీ ఇప్పుడు కేరళకు సంబంధించినటువంటి మాతృభూమి అనేటువంటి పత్రిక, అలాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ అనేటువంటి మ్యాగజైన్, ఈ రెండు రాసినటువంటి కథనాల ప్రకారం నరేంద్ర మోడీ గారి మీద బంగ్లాదేశ్ ఢాకాలో హత్యకు కుట్ర పన్నారు అనేటువంటి న్యూస్ బయటకు వచ్చింది. సో అప్పుడు కారులో కలిసినప్పుడు ఈ ఢాకాలో కుట్ర పన్నారు నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి అనేది రష్యన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇచ్చినటువంటి సమాచారాన్ని పుతిన్ నరేంద్ర మోడీ గారికి షేర్ చేశారు. ఆ తర్వాత అలర్ట్ అయ్యారు. ఆ సమాచారం బయటికి రాగానే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనేది ఇమీడియట్గా ఐడెంటిఫై చేయగానే అప్పటి వరకు ఢాకాలో నరేంద్ర మోడీ గారు హత్యకు కుట్రబడినటువంటి జాన్సన్ అనేటువంటి అమెరికా స్పెషల్ ఆర్మీ అధికారి, అతను మరుసటి రోజే చనిపోయారు. కానీ అతను ఎందుకు వచ్చాడు అసలు ఢాకాకి అని అంటే, బంగ్లాదేశ్ సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఆయన చెప్పినట్టుగా సమాచారం బయటకు వస్తుంది. కానీ అంత పెద్ద అధికారి బంగ్లాదేశ్ సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వడానికి రావాల్సిన అవసరం లేదు అనేది అంతర్జాతీయంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, అంతర్జాతీయంగా అనేక ఆపరేషన్లో పాల్గొన్నటువంటి జాన్సన్ బంగ్లాదేశ్ ఆర్మీకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చింది కేవలం నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసి హత్య చేయడానికి మాత్రమే, దానికి స్కెచ్ వేయడానికి మాత్రమే అతను వచ్చాడు అనేటువంటి కథనాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి. కేరళ బేస్ చేసుకుని మాతృ భూమి అనేటువంటిది, అలాగే ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్గా ఉన్నటువంటి ఆర్గనైజర్, ఈ రెండు వెల్లడించినటువంటి సమాచారం ఇది. మరి నరేంద్ర మోడీ గారిని నా మిత్రుడు అంటుంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ పాకిస్తాన్తో కలిసి నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి అమెరికానే కుట్రబడిందని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి కథనాలు. మరి ఇవి ఈ టైంలో ఎందుకు వస్తున్నాయి అని అంటే, బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కథనాలని ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ రేకెత్తించింది అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన హత్యకు కుట్ర అనేది అబద్ధం, ఇది కేవలం బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రయోగించేటువంటి అస్త్రం మాత్రమే అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సరిగ్గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్లో సుఫారీ కుదిరింది తనను హత్య చేయడానికి అని చెప్పి ఆయనే ఎన్నికల ప్రచారంలో మెన్షన్ చేశారు. అలాగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటిదే ఆరోపణలు, ఇలాంటి న్యూసే బయటకు వచ్చింది. అంటే నరేంద్ర మోడీ గారిని ఎవరో చంపబోతున్నారు, ఎవరో హత్య చేయబోతున్నారు అనే న్యూస్ వస్తే సింపతిగా ప్రజలు ఓట్లేస్తారు అనేటువంటి ఒక భావంతో ఇలాంటి న్యూస్ని రేకెత్తిస్తున్నారు. దాని వెనక ఆర్ఎస్ఎస్ లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి మీడియా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్తూ ఉంది. కానీ ఈ నరేంద్ర మోడీ హత్యకు కుట్ర అంతర్జాతీయంగా జరిగింది అనేది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి ఉద్రిక్త పరిస్థితులు, నరేంద్ర మోడీ గారికి ట్రంప్ వార్నింగ్లు ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక నిజంగా కుట్రబడిందేమో అమెరికా అనేటువంటి ఒక భావన కలగక మానదు. పైగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ టార్గెట్ చేసింది అనేటువంటి
ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి సింధు జలాలను ఆపేశారు. సింధు జలాలను ఆపేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆర్మీ కానీ, అక్కడ ఉండేటువంటి ఆర్మీ అధికారులు కానీ నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగతంగా కక్ష పన్నారు. భారతదేశం మీద కాకుండా నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగతంగా కూడా వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, పగ తీర్చుకోవడానికి. కాబట్టి హత్యకు కుట్ర జరిగి ఉండొచ్చు అని నమ్మేవాటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని పూర్తిగా కొట్టిపారేలే, అలా అని చెప్పి పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేదు. కానీ విపక్షాలు మాత్రం దాన్ని విశ్వసించాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీ. ఇది ప్రతి అసెంబ్లీ ఎన్నిక లేదంటే జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడేమో పాకిస్తాన్ మీద యుద్ధం అనేటువంటిది, యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది బీజేపీకి అలవాటే అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు. అలాగే అసెంబ్లీలో, దేశంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి నరేంద్ర మోడీ గారి మీద కుట్ర, హత్య చేయబోతున్నారు అనేవి తరచూ వస్తున్నటువంటి న్యూస్. ఇవన్నీ ఎన్నికల ఫలితాల కోసం, అనుకూలమైన ఫలితాల కోసం చేస్తున్నటువంటి వ్యూహాలు తప్పితే దీంట్లో వాస్తవం లేదనేది కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆర్జేడీ, ఇతర విపక్షాలు, ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు చెప్తున్నటువంటి మాట. మరి అసలు నరేంద్ర మోడీ గారి మీద కుట్ర పడాల్సిన అవసరం ఉందా అని అంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే అలానే కనిపిస్తున్నాయి. పైగా పుతిన్ అలాగే నరేంద్ర మోడీ గారు 45 నిమిషాల పాటు ఒకే కారులో మాట్లాడుకున్నారు ఏకాంతంగా అనేది మాత్రం వాస్తవం. దీంట్లో నిజం ఉంది. అయితే ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? జనరల్గా రష్యా, భారతదేశం ద్వైపాక్షిక సంబంధాలు లేదా ఇతర వాణిజ్య సంబంధాలు వీటి గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా దుబాసీలో ఉంటారు, అంటే ట్రాన్స్లేటర్స్ ఉంటారు. మరి ఆ రోజు ట్రాన్స్లేటర్స్ లేకుండా కేవలం నరేంద్ర మోడీ గారు అలాగే పుతిన్ వీళ్ళిద్దరే 45 నిమిషాలు ఒకే కారులో ఉన్నారు. మరి ఆ ఒకే కారులో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. పుతిన్ సమాచారం ఇచ్చారు నరేంద్ర మోడీకి, ఢాకాలో ఇలా జరుగుతుందని చెప్పి. రష్యన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇచ్చినటువంటి సమాచారాన్ని షేర్ చేశారు. అందుకే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి క్రమంలో మరుసటి రోజే అక్కడ జాన్సన్ అనే అతను, అమెరికా అధికారి, మర్డర్కు గురయ్యారు, చనిపోయాడు అతను అనుమానాస్పద స్థితిలో ఢాకాలో. ఇవన్నీ కూడా లింక్ చూపిస్తున్నారు. సో ఈ లింకులు కనుక మనం ఒక పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి అమెరికా, పాకిస్తాన్ కలిసి కుట్ర పడినాయని చెప్పి నమ్మడానికి అవకాశం ఉంది. పైగా నరేంద్ర మోడీ గారిని పదే పదే ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు తన వ్యాఖ్యల ద్వారా. అంతేకాదు భారతదేశాన్ని అమెరికా టార్గెట్ చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్తో చేతులు కలిపిన కారణంగా ఈర్ష్య కూడా ఉంది అమెరికాకి, అలాగే ప్రత్యేకించి ట్రంప్కి కూడా. పైగా ట్రంప్ పదే పదే నేనే యుద్ధం ఆపేశాను పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో నరేంద్ర మోడీ గారి మీద హత్యకు కుట్ర జరిగి ఉంటుందంటే డెఫినెట్గా అలాంటి పరిస్థితి ఉంటే ఉండవచ్చు అనేటువంటి నమ్మకం కలుగుతుంది. షాంఘై సమావేశం తర్వాత ఇండియా వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు కర్తాల ధ్వనులు వినిపించాయి. ఎందుకు మీరు చప్పట్లు కొడుతున్నారు? నేను చైనాకి వెళ్ళి వచ్చినందుక, లేదా చైనా నుంచి తిరిగి క్షేమంగా వచ్చినందుక అనేటువంటి నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు నరేంద్ర మోడీ గారు. అంటే చైనా నుంచి సురక్షితంగా తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా, లేదా చైనాకి వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా అని అడిగాడు ఆయన. అంటే చైనా నుంచి సురక్షితంగా తిరిగి రాకుండానే ఢాకాలో నరేంద్ర మోడీ గారిని హత్య చేయడానికి కుట్రపడినారు కాబట్టి, అది తెలిసింది కాబట్టి సురక్షితంగా షాంఘై నుంచి వచ్చాను అని మీరు చప్పట్లు కొడుతున్నారా అని చెప్పి నర్మగర్భంగా ఆ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని కూడా ఉటంకించారు మీడియా. ఇప్పుడు అది మాతృభూమి, అలాగే ఈ ఆర్గనైజర్ అనేటువంటి మ్యాగజైన్లు. సో దీన్ని బట్టి చూస్తే కనుక నరేంద్ర మోడీ గారి మీద కుట్ర జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ న్యూస్ కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, నమ్మదగ్గర న్యూసే అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఇది ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చినటువంటి న్యూస్ అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉందంటే మరి ఆగస్టులో ఇది జరిగింది. ఇవాళ ఆగస్టు అయిపోయింది, అక్టోబర్. ఇన్ని నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిందని అంటే ఎన్నికల కోణంలో నుంచి ఇప్పుడు దీన్ని బయట పెట్టారని చెప్పి అనుకోవడానికి కూడా అవకాశం లేకపోలేదు. మరి మీరు నిజంగానే నరేంద్ర మోడీ గారి మీద ఢాకాలో హత్య చేయడానికి కుట్రపడినారా అని చెప్పి మీరు భావిస్తున్నారా, లేదంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి
ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నట్టు మీకు అనిపిస్తుందా? ఏది నిజం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.